రే ఎక్కడ ఉన్నావు? ఏం చేస్తున్నారా? త్వరగా రా. అలాగే కాస్త పాలు పంపించు. అమ్మా పాలు. ఓ తాతయ్య, నేను వేసిన పాలు ప్యాకెట్ ఇక్కడే పడుంది, ఎవరు లేరనుకుంటా చూడు. నువ్వు ఒక పని చేయరా, 2 రోజులుగా ఎవరు బయటికి రాలేదు. అవును తాత, నేను కూడా ఎవరిని చూడలేదు. ఇవాళ లేక నిన్న నాకు కూడా డబ్బులు ఇవ్వాలి, ఇంకా ఇవ్వలేదు. నేను లోపల ఎవరైనా ఉన్నారేమో చూస్తాను ఉండు. తాతయ్య, త్వరగా రా. నువ్వేం భయపడుకో, వచ్చేస్తున్నా. రండి త్వరగా. ఎవరు లోపల ఎవరున్నారు? మాట్లాడండి. మీరు ఈ డోర్ కాస్త తెరుస్తారా? బయట తాళం వస్తుంది. తాళం నీ దగ్గర ఉందా? మాట్లాడుతూ ఉండకండి, త్వరగా తలుపు తీయండి. ఏమండి, కాస్త ఈ డోర్ ఓపెన్ చేస్తారా? డోర్ ఓపెన్ చేయండి. అరే అమ్మాయి తలుపు ఓపెన్ చేయబడుతుంది. తనని ఎవరో లోపల పెట్టి తాళం వేసినట్టున్నారు. త్వరగా అన్నయ్య ప్లీజ్ ఇది ఓపెన్ చేయండి. తెరుస్తాం. ఒక్క నిమిషం. త్వరగా రాయి తీసుకురా. ఏమైంది? ఇలా ఎవరు ఎందుకు చేశారు? వారెక్కడికి వెళ్ళారు? రే మన భాష అర్థం కావట్లేదు అనుకుంటా. ఏమైందమ్మా చెప్పు. हस्बैंड किधर? हस्बैंड है हिंगे? నో హిందీ, తెలుగు. నువ్వు ఆంధ్ర నుంచి వచ్చావా? తెలుగు అమ్మాయా? అమ్మా నీళ్లు కావాలి, నీళ్లు. জল খাবেন? ఏంటి అప్పుడే అయిపోయిందా? ఏదో పేరుకు నడిచొస్తున్నట్టుంది. చాలా బాబు, శ్వాస అందడం లేదు. అయితే నువ్వు ఒక పని చేయి, నువ్వు వెళ్ళి వాళ్ళతో నువ్వు కొంచెం రిలాక్స్ అవుతావు. వాళ్ళు నవ్వుతున్నారు అనుకున్నావా? మన ఊళ్ళో దీన్ని ఈకిలించడం అంటారు. నవ్వటం ఈకిలించడం రెండు రిలేటివ్ గానే, అన్నదమ్ముల్లాగా, కజిన్ బ్రదర్స్ లాగా. హలో, 1 సెకండ్. ఇదిగోరా. హలో దేవా, గుడ్ మార్నింగ్. తెలుగే. ఆహా, నేను 1 అవర్లో వచ్చేస్తాను. ఓకే. ఏమిట్రా పొద్దునే దేవుని తలుచుకుంటున్నావు? అమ్మా వెళ్దామా? నేను చెప్పా కదా, ధోబిఘాట్లో ఒక శవం దొరికిందని. తనతో పాటు ఒక అమ్మాయి ఉందే. ఇవాళ పొద్దున దేవింటి పక్కన ఉన్న లాడ్జిలో ఒక తెలుగు అమ్మాయిని లాడ్జిలో లాక్ చేసి ఉంచారంట. ఒకవేళ అమ్మాయి ఉంటుంది. ఆ అమ్మాయి అతనితో పాటు చనిపోయిందనుకున్నాను. నన్ను గుర్తుపట్టావా? సార్ మీరెక్కడ? ఒంట్లో బాలేదు కదా, పడుకో. పర్వాలేదు, నేను ఇప్పుడు నార్మల్ గా. ఏవండి, ఇప్పుడు ఆవిడకి ఎలా ఉంది? బానే ఉంది. ఇదేంటి తల మీద దెబ్బ? అది మెట్ల మీద పడిపోయాను. అయ్యో, మీ నోటమట తెలుగు వింటుంటే భలే హాయిగా ఉంది. వీళ్ళు ఏమంటున్నారో అర్థం కాలేదు. నేను మాట్లాడినా వాళ్ళకేమీ అర్థం కాలేదు. చాలా ఒంటరిగా ఫీల్ అయ్యాను, భయపడిపోయాను. చుట్టూ చీకటిగా ఉన్నట్టు ఫీల్ అయ్యాను. 2 రోజుల ముందు మీతో ఉన్నతను ఎవరు? మీ హస్బెండా? అవును, ఆయన బయటికి వెళ్ళారు. అరే, మీకు కూడా ఆ విషయం గుర్తుంటుంది కదా?
ఆయన ఎందుకు అలా అన్నారంటే పక్కన ఎవరు తెలుగు వాళ్ళు లేరనుకున్నారు. అందుకే సడన్ గా ఏవేమో మాట్లాడారు. పర్వాలేదు. మీరు కూర్చోండి సార్. ఓకే. తొందరపడి ఏవేమో మాట్లాడామనే ఆయన అలా తిట్టారు. నేను అర్థం ఇప్పుడు ఏం చేసుకుంటాను. చేయమంటారు? మీకు టీ వేసి ఇద్దామంటే ఇక్కడ పాలు నీళ్ళు ఏమీ లేవు. I don't think she's aware of that. ఈ రూమ్ ని ఎవరు లాక్ చేశారు? మా ఆయనే. నాకు ఇక్కడ ఎవరు తెలియదు, భాష కూడా తెలియదు. ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు లాక్ చేస్తారు. హ్మ్. ఆయన పేరేంటి? హరికుమార్. మీ పేరు? కృష్ణప్రియ. 2-3 రోజులు ఉంటుంది కదా అతను లాక్ చేసి వెళ్ళి. హరి ఇంకా ఎందుకు రాలేదు? దాని గురించి ఏం విచారించలేదా? You should put up your things straight with her. నాకు కళ్ళు తిరుగుతున్నాయి. నాకు కాస్త భోజనం కొనిస్తారా? లేదు అంకుల్, నేను ఇంకా ఆ విషయం గురించి తనతో మాట్లాడలేదు. అజిత్, హలో హలో, చెప్పకుండా ఉంటే ఎలారా? ఏ అమ్మాయి ముఖం చూస్తుంటే ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. నిజం చెప్పాలంటే నేను ఇరుక్కున్నట్టయింది. అదెందుకు? అంకుల్, మీరు ఆంటీని తీసుకొని జనరల్ హాస్పిటల్కి వచ్చేసేయండి. డెడ్ బాడీ అక్కడే ఉందని కదా పోలీసులు చెప్పారు. అవును, నువ్వు ఆ పిల్లని తీసుకుని ఆసుపత్రికి వచ్చాయి. ఏదో ఒకటి చెప్పి నేను అమ్మాయిని అక్కడికి తీసుకొస్తానులే. మీరు దివాకర్ కూడా ఫోన్ చేసి చెప్పండి. నేను భోంచేసి 2 రోజులైంది, అందుకే కళ్ళు తిరిగాయి. సరే, మళ్ళీ కాల్ చేస్తాను. 2 దశలు తిన్నావా? ఇంకోటి తినొచ్చు కదా. అయ్యో వద్దు, పొట్ట ఫుల్లయింది. ఓ మరి అంతే కదా, టేపు కూడా వచ్చేసింది. అయ్యో, దస్కారి పాట. ఓ, నీకు హిందీ పాటలు కూడా వచ్చా? తెలుసు, మా బామ్మ ఎప్పుడు ఈ పాట పాడమని చెప్పేది. టీ తీసుకోండి. పాట లిరిక్స్ అర్థం కాకపోయినా చక్కగా హమ్ చేస్తాను. బామ్మకి ఈ పాట చాలా ఇష్టం. Ajit, somebody is following us. Don't look now, just leave me. నాకు ఈ పాట చాలా ఇష్టం, బామ్మకి ఇష్టం. సరే, ఇప్పుడు ఆవిడ ఎక్కడున్నారు? ఊళ్ళో ఉన్నారు, ఇప్పుడు కెనడాలో ఉన్నారు. 2 దోశలు, 1 టీ. హరి ఇక్కడ ఎక్కడ పనిచేసేవాడు తెలుసా? ఆయన ఉద్యోగానికి వెళ్ళలేదు. నేను మీతో ఊరికే అలా చెప్పాను. ఆయన నాతో గొడవ పడి వెళ్ళిపోయారు. అందుకే ఆయన మళ్ళీ రాలేదు. నన్ను ఊరికి టెన్షన్ చేయడానికి అలా చేస్తున్నారు. ఏడవకు, జనాలు చూస్తే బాగుండదు. ఆయన రాకుండా పోవడానికి అతనికి యాక్సిడెంట్ జరిగింది. జనరల్ హాస్పిటల్కి వెళ్ళాలి.
నీకు బంధువులు ఎవరు ఈ ఊళ్ళో లేరా? నేను ఇక్కడికి వచ్చి 4-5 రోజులే అయ్యింది. మా ఆయన రిలేటివ్స్ అందరు ఇక్కడ ఉన్నారని చెప్పారు. కానీ ఇప్పుడు వాళ్ళు ఇక్కడ ఉన్నారని నాకు అనిపించడం లేదు. మా ఆయనకు అసలు ఏమైంది సార్? ఏమైంది సార్? బండి ఎక్కడైనా గుద్దుకుందా? నువ్వు ఆ పక్క రోడ్డు నుంచి వెళ్ళి ఉండొచ్చు కదా. దారులు ఇలానే ఉన్నాయి సార్. మనం హాస్పిటల్కి త్వరగా వెళ్ళి విషయం ఏంటో తెలుసుకుందాం. ఏంటి? ఏం విషయం సార్? ఎవరో ఫాలో అవుతున్నారట. వాడు అప్పటి నుంచి మనల్ని ఫాలో అవుతూనే ఉన్నాడు సార్. সামনে সামনে মেট্রো স্টেশন কাছে রাখো। ঠিক আছে। త్వరగా రా. హలో అంకుల్, ఎక్కడున్నారు? నేను ఇప్పుడు హాస్పిటల్లోనే ఉన్నాను. నేను క్యాషువాలిటీకి పక్కనున్న లిఫ్ట్ దగ్గర ఉన్నాను. మీరు ఎక్కడ ఉన్నారు? ఫస్ట్ ఫ్లోరే కదా. సరే, మేమిద్దరం అక్కడికి వస్తున్నాం. తర్వాత ఆ, నువ్వు అమ్మాయికి అన్ని విషయాలు చెప్పేసావు కదా, లేదా? అది ఇంకా చెప్పలేదు. చెప్పాలని అనుకుంటున్నా. ప్రాబ్లం లేదు కదా? తను ఇప్పుడు నాతోనే, నా పక్కనే ఉంది. సరేలే. రా. ఈవిడ ఆర్య సమాజం ప్రెసిడెంట్ గారి వైఫ్ లీలా. ఇంతకీ నీ పేరేంటమ్మా? కృష్ణప్రియ. ఏ ఊరమ్మా? బెజవాడ దగ్గరలో. మా ఆయన ఎక్కడున్నారు? వెళ్ళి ఐస్ బాక్స్ ఓపెన్ చేయి, బాడీని ఐడెంటిఫై చేయాలి. ఎక్కని వస్తే చూపించడానికి ఎక్కడికి తీసుకొచ్చారా? నేను చూపించడానికి తీసుకొచ్చారా? ఎందుకు తీసుకొచ్చారా?